గొల్లపూడి రాంబాబు, లింగాపురం గ్రామం, అమరావతి మండలం, పల్నాడు జిల్లా. నాకు 2 ఎకరాలు కట్నం కింద ఇచ్చారండి. అది రోడ్డు కింద పోతుంది. నేను ఇంతకుముందు వైజాగ్లో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేసేవాడిని. చంద్రబాబు నాయుడు గారు రాజధాని ప్రకటించారు కదా, ఏదో ఆ చుట్టుపక్కల 4 కూరగాయలు పెట్టుకునో, ఒకరి కింద బానిసత్వం చేయకుండా 4 కూరగాయలు పెట్టుకునో, 4 ఆకుకూరలు పెట్టుకునో పండించుకుని ఆ 2 ఎకరాలు సాగు చేసుకుని జీవనాన్ని ప్రశాంతంగా గడుపుదామని చెప్పేసి వచ్చాను. ఈలోపు ఔటర్ రింగ్ రోడ్డు మ్యాప్ వచ్చిందని చెప్పారు. అది కూడా మాకు ఏ అధికారి చెప్పలేదు. పేపర్లోనో, న్యూస్లోనో, యూట్యూబ్లోనో, లేకపోతే మీడియాలోనో రావటం వల్ల తెలిసింది. కానీ అధికారులుగా మాకు ఇంతవరకు ఎవరు చెప్పింది లేదు. కాకపోతే మేము అడిగేది ఏంటంటే, ఇప్పుడు మా జీవనాన్ని కోల్పోతున్నాం. మాకు మళ్ళీ మేము అదే పని చేసుకు బతకాలి. ఇప్పుడు నేను మళ్ళీ జాబ్ చేసుకోలేను బయటికి వెళ్ళి. మరి అదే పంటలు అయ్యే చేసుకుని అదే ఊర్లో ఉండాలంటే నాకు అదే ఊర్లో మీరు పొలం ఇవ్వగలుగుతారా? నా 2 ఎకరాలు తీసుకోండి, నాకు అదే ఊర్లో 2 ఎకరాలు, నాకు అదే రోడ్డు పక్కన మీరు పొలం ఇవ్వగలుగుతారా? ఇవ్వలేరు కదా. ఎందుకంటే మీకు లాక్కోవటమే తెలుసు, కానీ ప్రజలకి మంచి చేయటం అనేది చేత కాదు. మెయిన్ ఒకటి నేను అడిగేది ఒకటే, గవర్నమెంట్ వాళ్ళని, మీరు తీసుకోండి, అభివృద్ధికి ఎంత కావాలో అంత తీసుకోండి. కానీ పక్కన మాకు అదే రోడ్డున మాకు పొలం కేటాయించండి. మీరు డబ్బులు వద్దు మాకు, మేము డబ్బులు తీసుకుని ఏం చేసుకోలేము. ఆ డబ్బులు ఎవరికో ఇస్తాము, ఏదో అయిపోతూ ఉంటాయి. మాకు అదే పొలం ఇస్తే మేము ప్రశాంతంగా మళ్ళీ వ్యవసాయం చేసుకుని బతుకుతాము. మీరు మిమ్మల్ని మేము కోరేది అది. మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదు, అభివృద్ధి చెందాలి. 100 మంది దోషులైన వదిలేయచ్చు, కానీ ఒక నిర్దోషి శిక్ష పడకూడదు అంటారుగా. ఇంత ఆంధ్ర రాష్ట్రంలో 26 జిల్లాలు ఉన్నాయి. 26 జిల్లాల్లో మేము 5 జిల్లాలను సాటిస్ఫై చేస్తున్నాంగా. మాకెందుకు న్యాయం చేయలేరు? మీరు చేయాలి కదా మాకు న్యాయము. అందరూ అభివృద్ధి బాగానే ఉంటుంది. మీ ఊరు వెళ్ళడానికి మీరు హ్యాపీగా వెళ్తారు. ఔటర్ రింగ్ రోడ్లో కూడా పొలం ఇచ్చినాడు, ఆ రోడ్డు కింద పడి శవం అయిపోయి అస్థిపంజరంలాగా భూమి కింద ఉండాలా? మేము మాకు ఖచ్చితమైన నష్టపరిహారం అన్నా ఇవ్వాలి. ఏది 2047 విజన్ అంటున్నారు కదా, ఆ రోజుకి ఆ రోడ్డు అమ్మటి పొలం ఎంతైతే ఉండిద్దో వాల్యూ, అంత వాల్యూ ఇవ్వగలరా గవర్నమెంట్ వాళ్ళు? ఇవ్వలేరు. మేము మళ్ళీ 20 కిలోమీటర్ల దూరం వెళ్ళి వీళ్ళు ఇచ్చే 10 లక్షలకి 5 లక్షలకి ఎక్కడ దొరికిద్దా అని 50 కిలోమీటర్ల దూరం వెళ్ళి పొలం కొనుక్కుని మళ్ళీ ఆ ఊర్లోకి వెళ్ళి మళ్ళీ మేము బతకాలి కొత్తగా. అంటే మేము మూటలు మోసుకుంటూ తిరగాల్సిందే, కానీ రాష్ట్రం మొత్తం నీకు పొలం ఇచ్చి మేముగా ప్రశాంతంగా బతకలేము. 2047 సంవత్సరంలో ఎంత రేటు అయితే వచ్చిందో ఆ రేటు ఒక్కసారిగా ఇచ్చి మా చేలలో పనులు స్టార్ట్ చేయాలి. అసలు ఎవరు ఇంతవరకు గ్రామ సభలు పెట్టలేదు. మేమే ఒకరోజు మా కలెక్టర్ గారి జేసీ గారి దగ్గరికి వెళ్ళాము. గుంటూరు జిల్లా కదండి, పల్నాడు జిల్లా. ఆమెకు వినతి పత్రం ఇచ్చాము. ఆమె చెప్పిన మాట ఏంటంటే, అసలు మాకే ఇంతవరకు సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. మీకు మేము యాడ్ చెప్పేది వస్తాం, ఒకరోజు వస్తాము, గ్రామ సభలు పెడతాము, అప్పుడు ఏదన్నా ఉంటే మాట్లాడుకుందాము అని చెప్పారు. ఈ మీడియాలో వస్తున్నాయి, ప్రతిరోజు వచ్చింది ఔటర్ రింగ్ రోడ్డు అమరావతికి మహర్దశ అని టైటిల్ వస్తుంది. అది చూస్తున్నాం. ఊర్లోనేమో మ్యాపులు పెడుతున్నారు. ఒకవేళ ఇన్ కేసు నాకు ఏదైనా ఇబ్బంది అమ్ముకోవాలనుకున్నా కానీ ఇప్పుడు దాన్ని కొనడానికి ఎవరు రావట్లేదు, రోడ్డు కింద పోతుంది కదా. మొన్న వచ్చారు, చూపించాం, ఇది రోడ్డు కింద పోతుంది, ఎవరు కొంటారు అని వెళ్ళిపోయారు. అదే రోడ్డు కింద పోకపోతే కొనేవాళ్ళుగా మా పొలం, మా అవసరాలు తీర్చుకుంటాం కదా మేము. మరి నువ్వు 10 సంవత్సరాల ముందే మమ్మల్ని అమ్ముకోనీయకుండా పెట్టావు, సర్వే నెంబర్లు మొత్తం పెట్టేశావు. మళ్ళీ ఇంకో 10 సంవత్సరాలకి వేస్తావో 20 సంవత్సరాలకి వేస్తావో, అసలు నువ్వు వేస్తావో ఏవో తెలియదు. అప్పటిదాకా నువ్వు ఉంటావో లేదో తెలియదు, నీ గవర్నమెంట్ ఉండిద్దో లేదో తెలియదు. నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే రాజధాని తీసేస్తామంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో మా భూమికి మా పొలానికి గ్యారెంటీ ఏంటి? నువ్వు ఇప్పుడు అమ్ముకోనీయట్లేదు, నష్టపరిహారము కూడా చెప్పట్లేదు. సరే, నీ నోటితో చెప్పవు, అధికారులు చెబుతారు. అది ఎప్పటికి ఈ 5 సంవత్సరాలు చెబుతారా, 10 సంవత్సరాలు చెబుతారా? అప్పుడు దాకా మనిషికి రోగం రాదు, ఇంట్లో ఒక శుభకార్యం జరగదు, ఒక చెడ్డ కార్యక్రమం జరగదు, ఏమీ జరగవు. ఏమి అవసరాలు తీర్చుకోవడానికి మనిషికి ఎలాంటి హక్కు లేదు, ఉండదు. మొత్తం నువ్వు జీవో పెట్టి కూర్చున్నావు. ఎవరు కొనరు,
ఎవరు అమ్మరు. మరి ఎలా బతకాలి? సగటు మనిషి అక్కడ ఉన్న జనాభా అందరూ ఎలా బతకాలి? పక్కంటోళ్ళు ఏమో నవ్వుకుంటున్నారు, ఈ జీవో పెట్టిన వాళ్ళే ఏడుస్తున్నారు. ఏం చేయాలి? ఇప్పుడు మళ్ళీ పక్క ఊరు వెళ్ళి ఎలా బతుకుతారు? ఉన్నారండి మా ఊర్లో ఒక 100 మంది రైతులు ఉన్నారు. 100 మంది రైతులు ఉన్నారు. వాళ్ళకి ఏంటంటే కొంత పోయినా కొంత ఉండిద్ది, కానీ పర్టికులర్గా పోయే వాళ్ళు ఉన్నారు కదా, పూర్తిగా పోయేవాళ్ళు. నాది 2 ఎకరాలు చెరువు. ఇంతకుముందు 70 మీటర్లు అంటే ఒక 30 సెంటో 40 సెంటో మిగిలేది. అది కూడా కాదు, ఇప్పుడు 150 మీటర్లు అంటున్నారు, 250 మీటర్లు అని మార్కులు వేసి వెళ్ళారు. ఇప్పుడు పూర్తిగా పోతుంది. మేము వెళ్ళి ఇప్పుడు ఇటు కూలి పని చేయలేను, మళ్ళీ వెళ్ళి 10 సంవత్సరాల తర్వాత జాబు చేయలేము. మరి ఎలా? మేము కూరగాయలు పండించుకుందాము అనుకుంటే పక్కంటాడి దగ్గరికి వెళ్ళి 40,000 కౌలు తీసుకుని మళ్ళీ మేము చేసుకోవాలి. ఇంకొకటి ఉందండి దీంట్లో, మా గ్రామంలో అన్ని పొలాలు, వాగులో ఉన్న పొలానికి కూడా కార్డు వాల్యూ పెంచారు. ఓన్లీ రోఆర్ఆర్ కింద పోయే పొలాలకు మాత్రం కార్డు వాల్యూ పెరగలేదు. నేను ఎప్పుడు గత 7-8 సంవత్సరాల నుంచి ఎంత రేటు ఉందో అంతే రేటు ఉంది. మిగతా పొలాలకి రేట్లు పెంచారు మళ్ళీ కార్డు వాల్యూ, ఎందుకంటే అటు కొనుక్కుంటారు. గవర్నమెంట్కి రెవెన్యూ వచ్చింది, వీళ్ళతో కొనరు కదా, రెవెన్యూ రాదు. ఈ 15 లక్షలే ఉంచారు, అక్కడ 30 లక్షలు చేయటం ఏంది? అదే ఊర్లో పంట పండని పొలము, వాగులో పొలం 30 లక్షలు 40 లక్షలు కార్డు వాల్యూ, 60 లక్షలు కార్డు వాల్యూ చేశారు. దీనికి మాత్రం అంతే కార్డు వాల్యూ ఉంచారు గవర్నమెంట్ వాళ్ళు. మేమైతే అభివృద్ధికి వ్యతిరేకం కాదు, కానీ ఇచ్చినాడికి న్యాయం జరగాలి. ఇచ్చినాడికి న్యాయం జరిగిన తర్వాతే పక్కంటాడికి న్యాయం.